దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. నల్గొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఆయుర్వేదిక్ డాక్టర్ కుటుంబంలో పుట్టిన నాగరాజు గారు సీజీఎంగా అందించిన సేవలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా విద్యుత్ రంగంలో ప్రజలందరికీ సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ట్రాన్స్కోలో సీజీఎంగా పనిచేసిన నాగరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు పల్చూరి నాగరాజు అండి. నేను ఇప్పుడు చీఫ్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. టీజీ ట్రాన్స్కో హైదరాబాద్ వర్క్ చేస్తున్నాను. విద్యుత్ సౌధ హెడ్ క్వార్టర్లో వర్క్ చేస్తున్నానండి. నేను మిర్యాలగూడలో పుట్టానండి, నల్గొండ జిల్లా అండి. మా అమ్మగారి పేరు సీతమ్మ, మా నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ. వారు ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. ఆయుర్వేదిక్ మెడికల్ షాపు ప్రాక్టీస్ చేస్తూ మెడికల్ షాప్ నడిపేవారు. నేను కష్టపడే తత్వం ఫస్ట్ నేర్చుకున్నానండి. ఆ కష్టపడే తత్వం నుంచి సేవాతత్వాన్ని నేను పెంచుకున్నాను, నేర్చుకున్నానండి. మా విద్యాభ్యాసం 10th వరకు మిర్యాలగూడలో జరిగిందండి. దాని తర్వాత పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో జరిగింది. దాని తర్వాత హైదరాబాద్లో ఏఎంఐ చేశాను. తర్వాత మిగతా కోర్సెస్ ఎంబీఏ అండ్ ఎంఈ రామగుండంలో చేశానండి. అంటే నేను ఈ డిపార్ట్మెంట్కు 88లో వచ్చానండి. దీంట్లో ఫస్ట్ సబ్ ఇంజనీర్గా వచ్చానండి ఈ డిపార్ట్మెంట్కు. దానికంటే ముందు 83లో బిహెచ్ఎల్లో, 85లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేశానండి. 89లో ఏఈగా అపాయింట్ అయ్యాను. 89 నుంచి 2025 వరకు 36 years డిఫరెంట్ ఫీల్డ్స్లో నేను పనిచేసి ఈరోజు ఈ హోదాకు చీఫ్ జనరల్ మేనేజర్గా అయ్యానండి. అంటే నేను పర్టికులర్లీ ఈ డిపార్ట్మెంట్లో అపాయింట్ అయినప్పుడు మాత్రం నేను సిఏ అయితే ఊహించుకోలేదు. పర్టికులర్లీ ఎందుకంటే నేను ఫస్ట్ సబ్ ఇంజనీర్గా డిప్లొమా క్యాడర్తో జాయిన్ అయ్యాను. ఆ హోదా నుంచి ఈ హోదాకు రావడం నిజంగా నాకు అదృష్టంగా, గర్వంగా ఉందండి. నా సతీమణి పేరు వింధ్యారాణి అండి. మా బాబు పెద్ద బాబు జతిన్, చిన్న బాబు నితిన్ అండి. వారి గొప్పతనం ఏంటంటే ఇన్నేళ్ళు 37 సంవత్సరాల్లో నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. మా మ్యారేజ్ జరిగి దాదాపు 34 yearsలో నేను డ్యూటీలో 24/7 ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా అన్ని విధాలుగా వారు నాకు సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీ లైఫ్లో మా పిల్లల గొప్పతనానికి, మా పిల్లల చదువులకు చాలా బాధ్యత అందించారు. చాలా ఓపిక్గా నన్ను భరించారు. ఎందుకంటే 34 yearsలో నేను చూశాను కదా వారి క్వాలిటీస్. చాలా సపోర్ట్గా ఉండి అన్ని నీట్గా కూల్గా చేసుకుంటూ పోయారు, అన్ని ఓపిక్గా చేసుకుంటూ పోయారు. ఈ రోజు కూడా ఈ ఫంక్షన్ కావాల్సినవి కూడా వారే చూసుకున్నారు, నాది కూడా వారిదే చూశారు. వారే నాకు ఇచ్చారు. 34 years అనుకోండి, 35 years అనుకోండి, వారే నాకు అన్ని ఇస్తూ వచ్చారు. వారితో పాటు మా పిల్లలు కూడా చాలా సర్ప్రైజ్లు ఇచ్చారు జీవితంలో. పర్టికులర్లీ అమెరికా నుంచి బయలుదేరి వచ్చాడు, మా ఇంట్లో ఉన్నాడు. నేను భోజనానికి వచ్చాను, అప్పుడు కూడా నాకు వచ్చినట్టు తెలియదు. కానీ రాత్రి నేను పడుకునే టైంకు 10 గంటలకు వచ్చాడని తెలిసింది. నాకు చాలా ఆనందంగా ఉంది, గొప్పగా ఉంది, గర్వంగా ఉందండి. నేను ఫస్ట్ మీరు అన్నట్టుగా తల్లిదండ్రులకు, కుటుంబానికి, తర్వాత నేను ఈ స్థితికి రావడానికి నా ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ చాలా ఉందండి. 10th క్లాస్ నుంచి డిప్లొమా నుంచి నేను చదువుకోవడంలో కానీ, నాకు గైడ్ చేయడంలో కానీ, సపోర్ట్ చేయడంలో కానీ, అన్నిట్లో కూడా నా మిత్రుల సహకారం కూడా చాలా ఉంది, బంధుమిత్రుల సహకారం కూడా చాలా ఉందండి. వాళ్ళందరి సహకారం ఉండడం వల్ల నేను ఈరోజు ఈ స్థితికి రాగలిగాను.